అలాగే భగవద్గీతని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దానికంటే ఒక పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్ ఉండాలి. అలా అంటూ ఉంటారు. బట్ అది రోడ్ల మీద అమ్మేస్తూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవాలి సార్? రోడ్ల మీద అమ్మేస్తూ ఉంటారు. విశేషమైన ప్రాచుర్యం పొందిస్తూ ఉంటారు. తీసుకున్న వాళ్ళంతా కూడా దాన్ని చదివి పాటించడం లేదు. ఎంతోమంది ఎన్నో ప్రోగ్రామ్స్లో గిఫ్ట్గా కూడా ఇస్తారు భగవద్గీతని. అంటే ఎక్కువ మంది గొప్ప వాళ్ళు కావాలనే దృక్పథంతో తీసుకున్న వాళ్ళు దానికి అర్హత ఉందా, తీసుకుంటున్న వ్యక్తికి భగవద్గీత తీసుకున్న అర్హత ఉందా లేదో వీళ్ళు ఆలోచించరు. భగవద్గీతని పవిత్ర గ్రంథంగా ఇస్తారు. నాకు ఒకటి కావాలని తీసుకుని ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తారు. అడిగితే సోన్స్ ఫంక్షన్ మాకు గిఫ్ట్ ఇచ్చారు, అందుకే నేను తీసి పెట్టి అంటారు. దాన్ని కాపలా కాసి వన్ ఫైన్ డే పాత పుస్తకాల్లో ఎన్నో భగవద్గీతలు నేను చూసా. అంటే భగవద్గీత పవిత్రంగా వచ్చిన దాన్ని అది ఇంట్లో ఒకరోజు అడ్డంగానే మారుతుంది. ఒక 5-6 చోట్ల ఇలా భగవద్గీతలు ఇచ్చారంటే అన్నింటిలో ఉండేది ఒకటే. 5-6 మంది ఇస్తే 5-6 రకాల భగవద్గీతలు ఉండవు, ఒకటే ఉంటుంది. ఒకదాన్నే వీళ్ళు సమంగా పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఇంకా 5 ఏం చేస్తాయి, పాత పుస్తకాలకు వెళ్ళిపోతాయి. అది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించి దాన్ని స్టడీ చేసే కొద్దిగా ఆచరణలోకి రాగలదు. అరే మనం ఇది చదువుతున్నాము, దీన్ని ఆచరణలో పెట్టి చూస్తే ఎలా ఉంటుంది. పిల్లవాడు స్కూల్ చదువుతాడు. దాన్ని ఆచరణలో ఎప్పుడు పెడతాడు, ఎగ్జామ్లో పెడతాడు. అతని యొక్క పరిజ్ఞానం తను చదివిన దానికి ఆచరణలోకి మార్కులు వస్తాయి. మార్కుల వల్ల అతను ఉద్యోగం వస్తుందా లేదా ఇంకేమవుతాడో తెలుస్తుంది. భగవద్గీత కూడా అలా చదవడం వల్ల ఆచరణలో పెడతారు. పెట్టినప్పుడు అతని ఫలితం వస్తుంది. కాబట్టి సీరియస్గా ప్రతి ఒక్కరు కానీ భగవద్గీత చదివితే ప్రపంచంలో ఇంక యుద్ధాలు రావు. అందరికీ నాలెడ్జ్ వచ్చేసిన తర్వాత ఎందుకు ఆ మామూలు మన్నెత్తేసి మనల్ని తగలబెట్టుకుంటాం. అందరూ గొప్ప వాళ్ళే, ఈశ్వర సర్వభూతానం అన్నారు కాబట్టి అందరూ దేవుడితో సమానమని స్థితికి వస్తారు. కానీ ఎవరు అందులో కారు. సార్ ఇంకొకటి, భగవద్గీత డయాబెటీస్ని నయం చేయగలదని చెప్పి ఇంటర్నేషనల్ జర్నల్లో రాసిందంట. అది అసలు సాధ్యమే, నిజంగా అవుతుందా సార్? ఏమో వాళ్ళ ప్రయోగాలు వాళ్ళకి ఫలితాలు ఇచ్చుండొచ్చు. వాళ్ళు దాన్ని డయాబెటీస్ పైన ఎలా ప్రయోగించారో మరి ఆ విధానం నాకైతే తెలియదు. వాళ్ళ ప్రయోగం ఫలితాలు ఇచ్చుండొచ్చు. దాన్ని మనం అభినందిద్దాం, దాని తప్పేముంది. వాళ్ళకి డయాబెటీస్ పైన వస్తే ఇంకొకరికి పారాలసిస్ పైన రావచ్చు, ఇంకొకరికి ఇంకేదన్నా ఆస్మా మీద రావచ్చు. దాన్ని నాకు ఇది చదివితే నాకు ఇది బాగా అవుతున్న విశ్వాసంతో చదవడం వల్ల బ్రెయిన్లో ఫైల్స్ మారుతాయి, ఆర్డర్స్ పాజిటివ్గా వస్తాయి, ఆ సమస్య సంబంధించి ఉండొచ్చు. దాని ఏముంది, అదొక అద్భుతమైనటువంటి దైవికమైన థెరపీ అని చెప్పొచ్చు. ఫైనల్గా అసలు భగవద్గీత చదవడానికి మనం ఎలాంటి నియమాలు పాటించాలి? ఇక్కడ వచ్చి మనం దాన్ని పాటించగలిగే స్థాయిలో ఉన్నప్పుడు నియమం ఏంటి ఏం లేదు. మనకు బాత్రూంలో కూర్చొని కూడా చదవచ్చు. దానిపైన మనకు ఆసక్తి ఉంటే దాన్ని అంటి పెట్టుకుని తిరుగుతాం. ఆసక్తి లేకపోతే సీరియస్గా లైట్ వేసుకొని చదువుతూ ఇంకొక యూట్యూబ్ ఛానల్ గురించో లేకపోతే ఇంకేదో షార్ట్ వీడియోస్ గురించో లేకపోతే సినిమాల గురించో కూడా ఆలోచిస్తూ కూడా చదవచ్చు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో కూడా భగవద్గీత చదవచ్చు. పేజీలు మాత్రం మారుతాయి కానీ దానిలో ఒక అక్షరం కూడా బుర్రకెక్కదు. 5 ఆలోచనలు ఒకేసారి చేయగలిగే శక్తి మనిషికి ఉంది. పంచభూతాలు ఉన్నాయి కదా, 5 రకాల ఆలోచన చేయగలరు. ఒక వ్యక్తి తను చదువుతూ వెనక ఎవరు వస్తున్నారో గమనించగలడు. నేను చూడనట్టే ఉంటూ అతను గమనిస్తున్నానని చెప్తారు. అంటే ఒక భూతం అతను గమనిస్తుంది, ఒక భూతం ముందు 2 ఇతరులు గమనిస్తుంది, ఇంకో భూతం చదువుతుంది ఇలా. కాబట్టి 5టిని ఏకాగ్రంగా తీసుకొచ్చి భగవద్గీతని చదవడం వల్ల భగవద్గీత వంటపడుతుంది. అది ఏకాగ్రత అంటారు. పలు రకాలుగా ఆలోచిస్తూ చేసేది వల్ల భగవద్గీత కాదు కదా, ఏ పని కార్యరూపం దాల్చుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.